ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలుగువారి కోసం అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ప్రభుత్వ సంస్థలో ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తున్నారు. 40,000 వరకు శాలరీ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇక జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నవోదయ స్కూల్స్లలో ఖాళీగా ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి 14,000కి పైగా పోస్టులకి అఫీషియల్గా 2025కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక వీడియో చూసేసి వెంటనే జాబ్స్కి అయితే అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో పనిచేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీలకి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇదే నోటిఫికేషన్లో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మనకి టోటల్గా 3 పేజెస్ అయితే ఇచ్చారు. ఆ 3 పేజెస్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేవి ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్లో మీరు అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి లాస్ట్లో మీరు సిగ్నేచర్ పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్ని డీటెయిల్స్ని ఇదే వీడియోలో అప్లై ప్రాసెస్ని కూడా చెప్తాను. అండ్ జాబ్స్కి సంబంధించి మనము ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దీని మీద మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది గమ్తో అయితే అతికించిన తర్వాత దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అంటే సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాలి. దాంతోపాటుగా మీరు అప్లికేషన్ ఫామ్కి మీ జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేస్తారు కదా, వాటిపైన కూడా మీ సిగ్నేచర్ అనేది ప్రతి జిరాక్స్ కాపీ పైన అయితే ఉండాలి. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి వెరీ రీసెంట్లీగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేశారు. ఆ డేట్ నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి 28th నవంబర్ వరకు టైం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ వరకు అయితే చూడకండి. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి SC, ST, PWD, ఎక్స్ సర్వీస్మెన్ అబ్బాయిలకి అలాగే అమ్మాయిలందరికీ ఫీజు అనేది లేదనమాట. మీరు ఫ్రీగా రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ఫీజు వచ్చేసి మీరు SBI కలెక్ట్, PSU, ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ దాని పేరు మీద మీరు ఇక్కడ ఫీజు అనేది పే చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా చెప్పేటువంటి జాబ్స్కి మీరు అప్లై చేయండి. సీరియల్ నెంబర్ 7th ఇక్కడ చూడండి, జూనియర్ మేనేజర్ NTS అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క వేకెన్సీ వచ్చేసి జనరల్ కేటగిరీలో కేటాయించారు. క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 60% మార్కులతో డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేయొచ్చు. 30,000 ప్లస్ IDA అంటే మీకు అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. అవన్నీ కలుపుకుంటే అప్ టు 40,000 వరకు సాలరీ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి జూనియర్ మేనేజరే, కాకపోతే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. ఇక్కడ జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు. 3 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా 21 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మాత్రం ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్కి మినిమం మీరు 60% మార్కులతో డిగ్రీ అనేది ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించినటువంటి విభాగాల్లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. కాకుంటే మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేకున్నా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ సచ్ యాజ్ మల్టీమీటర్ కానీ ఆసియోలోస్కోప్, క్లాంప్ మీటర్ అని చెప్పేసి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వాటికి రిలేటెడ్గా మీకు కొంచెం స్కిల్స్ ఉంటే పర్వాలేదని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మెకానికల్ డిజైన్కి సంబంధించినటువంటి విభాగాల్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ అండ్ OBC, SC కేటగిరీలో వేకెన్సీస్ కేటాయించారు. ఈ జాబ్స్కి సంబంధించి బీటెక్ ఆర్ BE పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో. అండ్ మీకు ఇక్కడ అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు 3D మోడలింగ్ సాఫ్ట్వేర్కి సంబంధించి, ఆటోక్యాడ్కి సంబంధించి వాటిలో మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సేమ్ సాలరీ ఉంటుంది అండ్ సేమ్ ఏజ్ లిమిట్ అన్నమాట. అంటే అన్ని పోస్టులు కూడా దాదాపుగా 30,000 ప్లస్ సాలరీ ఉంటుంది. 21 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ మేనేజర్ అన్ని పోస్టులకు కూడా. డిప్యూటీ మేనేజర్ పోస్టులకి మాత్రం ఏంటి అంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకి. ఆ పోస్టుల గురించి కూడా చెప్తాను. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ మీకు మెటీరియల్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. సంబంధిత విభాగంలో మీకు బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న ట్రై చేయొచ్చు. కాకుండా మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ మనకి
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన విభాగాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాకపోతే వీటికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి మాత్రం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అంటే జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాటికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా డిగ్రీ వాళ్ళకి ఛాన్స్ ఉంది, బీటెక్ వాళ్ళకి ఛాన్స్ ఉంది కాబట్టి సో మీ గనక అర్హత ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత మీకు వెయిటేజ్ వచ్చేసి ఇంటర్వ్యూకి 15% ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా మీకు ఈజీగా జాబ్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా సో మీకు ఫర్దర్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే సంస్థ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మిమ్మల్ని పర్మనెంట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. అండ్ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకోమని చెప్పాను కదా, అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని మీరు ఏ అడ్రస్కి పంపించాలి అంటే మనం ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫ్లైన్లో అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏ అడ్రస్కి పంపించమని చెప్పాలి అంటే వాళ్ళకి సో మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేయాలి. వాళ్ళు ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు. 2 అడ్రస్ వచ్చేసి ఏంటి అంటే ద డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్ హెచ్ఆర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ ఎడ్డు మైలారం. సో ఇక్కడ ఎడ్డు మైలారం డిస్ట్రిక్ట్ సంగారెడ్డి తెలంగాణ 502205 ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఎన్వలప్ కవర్ అడగండి, ఇస్తారు. ఆ ఎన్వలప్ కవర్లో అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా క్వాలిఫికేషన్ రిలేటెడ్గా అన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. అయితే మీరు ఎన్వలప్ కవర్ తీసుకుంటారు కదా, ఎన్వలప్ కవర్ పైన మీరు అక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ పోస్ట్ నేమ్ కూడా మీరు కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకి రీసెంట్లీగానే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేస్తారు. లాస్ట్ డేట్ November 28 మాత్రమే కాబట్టి సో మీరు లాస్ట్ డేట్ వరకు చూడకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులకి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్కి ఏమో 85% వెయిటేజీ అండ్ తర్వాత 15% వెయిటేజ్ ఏమో ఇంటర్వ్యూకి అయితే ఇస్తారనమాట. టోటల్గా ఈ విధంగా మీకు సెలక్షన్ జరుగుతుంది. ఇంటర్వ్యూ అంటే మనకి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులకి, ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులకి ఏంటి అంటే మీకు క్వాలిఫికేషన్కి 75% వెయిటేజీ, ఎక్స్పీరియన్స్కి ఏమో 10%, ఇంటర్వ్యూకి ఏమో 15%. ఈ విధంగా మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సంస్థ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. మీకు నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఛాన్స్ ఉంది అని చెప్పేసి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి November 28 వరకు కాబట్టి సో వీళ్ళంతా తొందరగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఈ నోటిఫికేషన్కి. ఇది మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. కావాలంటే డౌట్ ఉంటే చెక్ చేయండి. ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఛాన్స్ ఉంది అండ్ పోస్టింగ్ మీకు ఎడ్డు మైలారం సంగారెడ్డి హైదరాబాద్లో పోస్టింగ్ అనేది కల్పించబోతున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అక్కడ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క నోటిఫికేషన్ అని మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అందులో అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని వీలైనంత తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంతవరకు ఎవరికి తెలియదు కదా, నేనే మీకు ముందుగా అప్డేట్ ఇచ్చాను కాబట్టి నా యొక్క ఎఫర్ట్స్ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.